ఏదో చిన్నప్పుడే చదువుకుని ఉంటే కనీసం నోరన్నా తిరిగేది. ఆ నోరు తిరగడం మానేసి చేత్తో రాసుకుంటాను అంటాడు, నేను కుర్చీ మడత పెడతాను అంటాడు. ముందు నాలిక్కున్నటువంటి మడత తీసేస్తే కనీసం పదాలన్నా బయటికి బాగా వస్తాయి. మడత పెట్టాల్సింది మడత పెట్టేసి ఇప్పుడు నేను కుర్చీ మడత పెడతానంటే ఏం ఉపయోగం చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మడత పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది. నీ కుర్చీని ఎప్పుడో 2019లోనే మడత పెట్టేశాం. మళ్ళీ ఇప్పుడు నీ కుర్చీని నువ్వే మడత పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు. ఇప్పటికే ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చావు, నా కుర్చీ మడత పడిపోయిందని. నేను ఇక్కడే కదా నెల్లిమర్లో ఎక్కడో ఆయన కుర్చీ మడత పెట్టాడని చెప్పి తెలిసింది. సో ఇవన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకేముంటది మడత పెట్టడానికి నీకు? మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవడానికి ఇంకా 60 రోజుల సమయం ఉంది. అది కూడా మడత పెట్టేస్తే ఇంకా నువ్వు, మీ నాన్న, నీ కొడుకు అందరూ కలిసి అన్ని మడత పెట్టుకొని ఆ పుస్తకం కూడా ఎక్కడో దగ్గర పెట్టుకొని నీ ఏం బుక్ అది ఎర్ర పుస్తకం, ఆ ఎర్ర పుస్తకం కూడా ఎక్కడో దగ్గర మడత పెట్టుకొని ఎక్కడ పెట్టుకొని మీ నాన్న చెప్తాడు అది కూడా అక్కడ పెట్టేసుకో. దాంతో పెద్ద పని ఉండదు, దాంతో పెద్ద అవసరం ఉండదు. ఇవన్నీ కూడా ఏదో చిన్నపిల్లడి చేష్టలు. ఏదో మాకేంటంటే రోజు మాకు ఊసిపోయినప్పుడు చూసుకుంటాం ఇటువంటి ఈ మాట్లాడేటువంటి మాటలు, ఈ చేసేటువంటి పనులు ఇవన్నీ చూసుకొని కాస్త సరదాన్ని పొందుతుంటాం. సో ఇటువంటి నీలో నువ్వు ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసినా నీలోంచి ఆ మొహంలోంచి ఆ కామెడీ ఫేస్ పోదనేటువంటి